హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు మరొక రెసిపీ చూపిస్తున్నానండి. పెసరట్టండి. ఒక గ్లాసు పెసలు తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగినాక మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అరకప్పు బియ్యం తీసుకొని వాటిని కూడా వాష్ చేసుకొని వాటిని కూడా నానబెట్టుకోవాలి. బాగా 4 గంటలు 5 గంటలు అలా నానిన తర్వాత వాటిని మనం చిన్నగా మిక్సీ పట్టుకోవాలి. పెసరట్టు అందరికీ చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. అల్లము పచ్చిమిర్చి అవి వేసుకొని అల్లం పచ్చడితో తింటూ ఉంటే పెసరట్టు భలే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు పెసలు 4 గంటలు నానినాయి ఫ్రెండ్స్. బియ్యం కూడా నానిపోయినాయి. ఇప్పుడు పెసలు మిక్సీలో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని మెత్తగా ఒక రకంగా బరకగా అవి పట్టుకున్న తర్వాత మళ్ళీ బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో 2 ఇంచుల అల్లము, 4 పచ్చిమిర్చి, 1 ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా తయారైన తర్వాత దాన్ని కొంచెం సేపు నాననివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు పెసరట్టు పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాసేపు నానిన తర్వాత దాంట్లో ఇట్లా పెసరట్టులాగా పోసుకొని ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అల్లము పచ్చిమిర్చి దానిపైన గార్నిష్ చేసుకుంటే పెసరట్టు వేడివేడిగా బాగుంటుంది ఫ్రెండ్స్. అటు ఇటు కాలనివ్వాలి. బాగా ఎర్రగా కాల్చుకున్నాక నూనె వేసుకొని కాల్చుకుంటే అటు ఇటు తిప్పుకుంటే పెసరట్టు రెడీ అయిపోతుంది. దీన్ని అల్లం పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈసారి చట్నీ కూడా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.